ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అయితే ఇప్పుడు ఏపీలో రిజల్ట్స్ మనం చూస్తూనే ఉన్నాం కదా, దాదాపు కూటమి సక్సెస్ దిశగా అడుగులు వేస్తూనే ఉంది. మరి దీనికి సంబంధించి ఒక్కసారి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన గురువు గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, టీడీపీ సక్సెస్ దిశగా అడుగులు వేస్తుంది. దాదాపు ఇంకా కూటమి అయితే వచ్చేసినట్టే చెప్పాలి. అయితే మీరు ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం చెప్పారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఆ టైంలో మీరు చెప్పారు ఖచ్చితంగా ఈయన ఈరోజు జైలుకి వెళ్ళారు కాబట్టి సీఎం అయ్యే అవకాశం ఈయనకు ఎక్కువగా ఉంది అని. అయితే అసలు జైలుకి వెళ్ళడానికి సీఎం అవ్వడానికి సంబంధం ఏంటంటారు? అంటే అతడి జన్మజాతకంలో ఆ రోజు నేను 8 నెలల క్రితం మన జాతకం చూసి వీడియో పెట్టినప్పుడు, అతను జైలుకి వెళ్ళినప్పుడు కుజుడు యోగకారకుడు అయ్యాడు ఆయనకి. అంటే రాజకీయంగా యోగాన్ని ఇచ్చే కారకుడు కుజుడు అయ్యాడు ఆయన జాతకంలో. సో రాజకీయ యోగాన్ని ఇచ్చే కారకుడు ఎవరైనా సరే ఎప్పుడైనా కుజుడు అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ లైఫ్లో ఒక గొడవ జరగడం కావచ్చు, జైలుకి వెళ్ళడం కావచ్చు, పోలీస్ రిలేటెడ్ సంబంధించినవి ఎదుర్కోవడం కావచ్చు, లేకపోతే ఒక డిఫరెంట్ కుజుడికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వాళ్ళకి. అలా జరిగి అక్కడి నుంచి రాజయోగం పడుతుంది. అందుకని నేను ఆ పర్టికులర్ తీసుకొని చెప్పాను అనమాట. ఉంది ఇట్లా పంచమ స్థానంలో ఆయన కుజుడు ఉన్నాడు, కుజకేతువులు కలిసి ఉన్నారు. సో సేమ్ ప్లేస్లో కుజుడు వచ్చాడు అండ్ దీని యొక్క రాజయోగం అనేటువంటిది పట్టబోతుంది అనేటువంటిది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, నేను ఆ రోజు అనాలిసిస్ చేసినప్పుడు కూడా చెప్పినటువంటి అంశం ఏమిటంటే, మన రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసిన తర్వాత ఆయన అయ్యారు, సీఎం అయ్యారు. ఎందుకు అంటే ఆయనకు దశమ స్థానంలో శని ఇచ్చాడు ఆయనకి యోగాన్ని. సో అంటే ఇవి మనం చెప్తుంది మనమైనా సరే మనం కాదు, మా అమ్మవారు, ఆవిడ అనుగ్రహం, ఆవిడ కరుణిస్తే మనం చెప్పగలుగుతాం. అంతేగా మన గొప్పతనం కానే కాదు, మన గొప్పతనం కానే కాదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకటి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏంటంటే, ఎప్పుడైతే ఆయన పాదయాత్ర చేశారో శాటర్న్ ఆయనకి రాజయోగాన్ని ఇచ్చాడు. నడవడము ఇదంతా శని, ఆయన జాతకంలో శని రాజయోగాన్ని ఇచ్చాడు. ఈయన జాతకంలో ఇది. మన రేవంత్ రెడ్డికి కూడా చూడండి, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతే ఆయనకి యోగం కలిగింది చెప్పాలంటే. ఎందుకు? ఆయనకి అక్కడి నుంచి ఒక కక్షలా పెట్టుకొని ఇది ఎట్లాగైనా సాధించాలని. సీఎం అయ్యారు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఈ రాజ్యాన్ని ఇచ్చేవాడు రవి. కుజుడు పర్టికులర్గా రవికి మిత్రుడు అవుతాడు. ఆయన ఏదైనా రాజ్య సంబంధించినటువంటి యోగం ఒకటి కలిగేటప్పుడు ఒక గొడవనో, ఒక జైలుకి వెళ్ళడమనో, లేకపోతే అన్నదమ్ముల మధ్యన ఉండేటువంటి ఇది కానీ ఇస్తూ ఉంటాడు. అయితే ఈ కుజుడు పాజిటివ్గా ఫలితం ఇస్తే యోగాన్ని ఇస్తాడు, నెగటివ్ ఫలితం ఇస్తే ఇబ్బందిని ఇస్తాడు. ఇక్కడ మెయిన్ ఎందుకంటే, ఇక్కడ ఆ రోజు ఆయన వెళ్ళింది, ఆయన రిటర్న్ వచ్చింది మంగళవారం. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది మంగళవారం రిజల్ట్స్. ఈ సంవత్సరానికి అధిపతి మంగళుడు, కుజుడు. ఈ రోజు 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాహు 11లో ఉన్నాడు. రాహు ఈజ్ 4కి అధిపతి. అందుకని ఇన్ని కారణాల వల్ల ఆయన గెలుస్తాడనేటువంటిది. అంటే 8 నెలల క్రితం అతనికి బలం పెరుగుతుంది, ఓడిపోయే ఛాన్స్ కాకుండా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. సో దానివల్ల అటువంటి జరిగింది. ఓకే. అయితే గురుగారు, మరి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఇప్పుడు? ఒక మినిస్ట్రీ మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. అది కూడా చెప్పాం మనం. గతంలో డిపాజిట్లు కోల్పోయినట్టు అస్సలు ఒకటి కూడా గెలవనటువంటి స్థితి నుంచి మంచి స్టేజ్కి ఖచ్చితంగా వస్తాడు పవన్ కళ్యాణ్ అనుకున్నాం. అతనికి హోమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా మినిస్ట్రీకి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో ఇదని అంటే ఒకసారి పడిపోయాను, అయ్యో నేను ఫెయిల్ అయ్యాను ఆగిపోకుండా అతని నుంచి మనం నేర్చుకోవాల్సిందే. అది మనకు కలిసి రాదు, అమ్మో ఎందుకు వచ్చాము అనవసరంగా ఇదవుతుంది అన్నట్టు కాకుండా, అంటే సంకల్పం మనసులో ఎప్పుడైతే నేను అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకు మంచి చేయాలి అనేటువంటిది ఉన్నప్పుడు, ఇప్పుడు తల్లి ఉంటుందమ్మా, తల్లి కానీ తండ్రి కానీ పిల్లల కోసం ఏదైనా కష్టపడేటప్పుడు, నేను ఇంత కష్టపడుతున్నాను, నా ఒక్కరి కోసం కష్టపడితే పొందుగా వీళ్ళ కోసం ఇంత కష్టపడాలి అనుకోడు, వాళ్ళ కోసమే కష్టపడాలనుకుంటాడు. అట్లాగే నిజమైనటువంటి ఇది ఉన్న వ్యక్తులు ఏంటంటే, ఎంత ఫెయిల్యూర్ అవుతున్నా సరే అంత సక్సెస్ అవుతూ ఉంటారు. చూడాలి. సంకల్ప బలం. ఇంకోటి ఏంటంటే, అతని జాతకంలో రవి దశమ స్థానంలో ఉంటాడు. ఆయనకి వృశ్చిక లగ్నం అతనిది కూడా. సో దశమంలో రవి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ రవి ఉన్న ప్రదేశం నుంచి ఎప్పుడైనా ఏదైనా శుభగ్రహం
దశమంలో కనుక అక్కడి నుంచి దశమంలో కనుక సంచరించేటప్పుడు 1 month బ్యాక్ ఒక వీడియోలో చెప్పింది అదే నేను. రెవెన్యూ స్థానం నుంచి దశమంలో గురు సంచరిస్తున్నాడు. సో ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజు అడిగినది ఏంటంటే నామినేషన్కి వేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చారు అంటే అదొక నిమిత్తంగా తీసుకున్నాను నేను. అదొక నిమిత్తము. సో దానివల్ల 100% సక్సెస్ ఉంది అనేటువంటి చెప్పడం జరిగింది. అయితే గురుగారు తెలంగాణలో మనము టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారాక ఓటమి ఉంటుందని మీరు అప్పుడే చెప్పారు. అలాగే ఇప్పుడు మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాటు కావడం వల్ల ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు గ్రహస్థితి కూటమి ఉంది, పంచగ్రహ కూటమి ఉంది గ్రహస్థితి. ఈ కూటమికి సపోర్ట్ చేసింది ఒకటి. ఇంకోటి మీరు గమనించండి, ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎక్కడ కనబడదు కూడా. బీఆర్ఎస్ అనే పేరు మీకు మనం సంవత్సరం క్రితము చెప్పాము, మొన్న ఎలక్షన్ టైంలో చెప్పాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానమ్మా. టీఆర్ఎస్ అనే పేరే ఆ పార్టీకి కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ కనెక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ అనేది కనెక్ట్ అవ్వదు. బికాజ్ ఆఫ్ ఆ ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క సంబంధం ఉంటుందమ్మా. మనం ఒక వెహికల్ కొనుక్కున్నా మన పేరుకి వెహికల్ పేరుకి సంబంధం, మన ఒక ఇంటి దిశలో ఉన్న సంబంధం. ఒక పార్టీ పేరు పెడుతున్నా ఖచ్చితంగా దాని ద్వారానే ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ మార్చుకుంటేనే ఏదైనా కనిపిస్తుంది ఫ్యూచర్. అదర్వైజ్ మార్చుకోకపోతే బీఆర్ఎస్ పాపం వాళ్ళ కష్టపడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంత స్పిరిచువల్గా ఉండే కేసీఆర్ గారు దీన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఇంకా అది టైం అమ్మా. అది ఎప్పుడైనా దశ మారింది, గ్రహాలు మారాయి, పేరు మార్చారు, పోతుంది. ఎందుకు సత్యం నడిచేది. మెథాజ్ చేశాడు ఆయన. సత్యము ఉన్నంత కాలం ఆయన ఎట్లున్నాడు, మెథాజ్గా మార్చుకున్నాడు ఆయన. రివర్స్ అయిపోయింది, తెలియకుండా అయిపోయింది. సత్యాన్ని తిరిగేస్తే మెథాజ్. రామలింగరాజు గారు మొత్తం తిరగబడింది. కాబట్టి ఎప్పుడు కూడా పేరు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే గురుగారు, ఇప్పుడు ఇన్ని రోజులు ఈ 5 సంవత్సరాలలో అసలు ఏపీ పరిస్థితి నిజంగా ఎంత దారుణంగా ఉందో అంత దారుణంగా చూసాం. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దారుణం అంటే ఒకటి, కొంతమందికి లబ్ధి కలిగింది, చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొంతమందికి అంటే చాలా మంది నేను అడిగాను కదా, అంటే మనం ఎవరి పక్షం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పక్షం కాదు, బీజేపీ పక్షం కాదు, ఎవరి పక్షం కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వస్తారని మనం 4.5 years బ్యాకే ప్రిడిక్ట్ చేశాం, 4.5 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు బలం లేదు కానీ ఒక 4.5 సంవత్సరాల క్రితమే చెప్పాము. అంటే చెప్పామంటే మనం చెప్పేది ఏముంది కానీ అక్కడ అమ్మవారు అనుగ్రహంతో మనం ఏదో పలికించింది. అండ్ అలాగే చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం గెలవరండి, వైసీపీ గెలుస్తుందన్నాం. మళ్ళీ ఈసారి చంద్రబాబు నాయుడు గారితే జైలుకి వెళ్ళడం వల్ల వస్తాడు, ఇది మెయిన్ కీ పాయింట్ అని చెప్పుకున్నాం. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్లానెట్ యోగాన్ని ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఒక డిఫరెంట్ సంఘటన ఒక లైఫ్లో జరుగుతుంది. అది లాస్ కానివ్వండి, లాభం కానివ్వండి, ఒక డిఫరెంట్. అంటే కొంతమందికి చూడండి, నేను చాలామందికి అంటుంటా, కొంతమందికి వాళ్ళు ఇంట్లో ఉంటే యోగించదు. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేకపోతే వేరే దేశానికి వెళ్ళి సెట్ అవుతావంట, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. కుటుంబంతో దూరంగా ఉంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కుటుంబంతో దగ్గరుంటే కొంతమంది సక్సెస్ అవుతారు. కొంతమంది అన్నదమ్ములతో కలిసి చేస్తే సక్సెస్ అవుతారు, కొంతమంది అన్నదమ్ములతో కాకుండా విడిగా చేస్తే సక్సెస్ అవుతారు. అంటే ఒక్కొక్క వ్యక్తికి వివాహం అయితే సక్సెస్ అవుతారు, సంతానం కలిగితే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది బిజినెస్ చేసి జాబ్ వదిలేసి బిజినెస్లోకి వెళ్తే సక్సెస్ అవుతారు. అట్లా సక్సెస్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగా ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారిది జైలుకి వెళ్తే సక్సెస్ అయ్యే యోగం అయింది. ఆ రోజు చెప్పింది అదే, ఈరోజు కూడా అదే చెప్తున్నాను, అదే ఫలించింది కూడా అక్కడ. ఆంధ్రప్రదేశ్ ఒకటి అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి అని కాదు, నెక్స్ట్ శని మీ నీచంలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి అది సెంట్రల్ వాళ్ళకి కానీ ఈ ఏపీలోకి కానీ చెప్పేది ఒకటే, గవర్నమెంటు యూత్కి సొంతంగా చేసుకోవడానికి ఏదైనా ఒక కల్పించాలి, ఉపాధి కల్పించాలి చెప్పాను. ఎందుకు అంటే శని నీచం వైపు వెళ్తున్నాడు, నీచరాశిలోకి వెళ్తున్నాడు. నీచరాశిలోకి వెళ్ళినప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతూ వస్తుంటాయి. మనం చూస్తూ ఉన్నాం, AI ఎంటర్ అయింది, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంటర్ అయింది. అంటే ఏమిటి, ఇప్పుడు యూత్ మరి రోజు రోజుకి జనాలు పెరుగుతున్నారు కదమ్మా, జాబులు ఇవ్వాలిగా. ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ జాబులు అన్నీ ఇవ్వలేదు గవర్నమెంట్. ఉపాధి కలిగించేది ఏదైతే ఉందో అది పెంచాలి గవర్నమెంట్. అది ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా అది మెయిన్. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటమ్మా, ఉద్యోగమో వ్యాపారమో, ఏదో సొంత కాలం మీద నిలబడ్డాం. సంక్షేమం కాదు జనాలకు కావాల్సినటువంటిది ఉపాధి కావాలి అనేటువంటిది జనాలు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు.
అంటే రియలైజ్ అయ్యారు, ఎడ్యుకేట్ అయ్యారు. సంక్షేమం కొంతమందికి కావాలి, అందరికీ కాదనట్లేదు. ముసలి వాళ్ళు ఉన్నారమ్మా, ఒక 60 years 65 years దాటిపోయారు, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి సంక్షేమం. పేదవాళ్ళకి మంచి స్కూల్స్ ఉండాలి, పేదవాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతారు, లేకపోతే హాస్పిటల్స్ ఉండాలి. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి నేను నీకు నెలకు 5,000 ఇస్తాను 3,000 ఇస్తాను అందరికీ ఇచ్చేస్తే ఎట్లా? యువకుడికి కూడా నువ్వు 10,000 5,000 ఇస్తానంటే ఎట్లా? ప్రతి నెల వాడికి ఎందుకు పని చేస్తాడు? నువ్వు ముసలోళ్ళకి ఇవ్వు, రోగగ్రస్తులకి ఇవ్వు, చిన్నపిల్లలకి ఇవ్వు, గర్భవతులకి ఇవ్వు, స్త్రీలకి ఇవ్వు, వితంతువులకి ఇవ్వు, తప్పులేదు. భర్త లేడు పాపం, ఏమీ చేసుకోలేదు, ఆమెకు 5,000 ఎంతో వస్తే చేదుడు వాదుడుగా ఉంటుంది. అందుకని నువ్వు అందరికీ డబ్బులు ఇచ్చేసి కూర్చోండి, మీరు ఏమి పని చేయకుండా ఉంటానంటే వెనుజువేలా ఏదో ఉంది, దేశం అలా తయారైపోతుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే గురువు గారు, మరి ఇప్పుడు సెంట్రల్లో మన మోదీ గారి విషయంలో కానీ, ఓకే, ఏపీలో నెక్స్ట్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మోడీ గారిది విషయంలో సెంట్రల్లో ఒక 45 days ఆయనకి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలని గ్రహాలు ఉన్నాయి రాబోయే 45 days. బికాస్ ఆఫ్ ఆయన వృశ్చిక లగ్నం, 4th house Saturn, 6th house Mars, 5th house రాహు. అంటే ఇమ్యూనిటీ, హెల్త్ దీని మీద చూపిస్తుంది. ఎక్కువ కాన్షియస్, కానీ కొంచెం ఉండాలి. స్నేహితుల్లాగుంటూ ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది మోడీ గారి విషయంలో. ఇతనికి చంద్రబాబు నాయుడు గారికి 1 year తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్టర్ 1 year తర్వాత ఒక 1.5 year పాటు కొంచెం చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి చూపిస్తుంది. బట్ వాళ్ళు కొంచెం హెల్త్, మీరు అన్నట్టుగా మోడీ గారు హెల్త్ కాన్షియస్, కొంచెం స్పిరిచువాలిటీ, కాబట్టి చాలా మటుకు అది కాపాడుతుంది, కాపాడాలనే కోరుకుందాం. ఎందుకంటే రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు కాబట్టి, ప్రజారాజ్యం కాబట్టి. సో అంటే రాజు కొద్ది రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. చాలా కరెక్ట్ చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః. ఎంతో చక్కటి ప్రెడిక్షన్. సో ఓవరాల్గా మొత్తానికైతే ఇది కూటమి ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం కదా. సో డెఫినెట్గా మరి ఒక్కసారి కంగ్రాచులేట్ చేసేద్దాం మరి అందరికీ మన తరపున. సో అలాగే మరి నెక్స్ట్ యువత ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఉపాధి అవకాశాలను ఎలా కల్పించుకోవాలి, సో ఎవరికి వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వాలనేది కూడా చెప్పారు కదా. సో డెఫినెట్గా ఎవరి మీద వాళ్ళు ఫోకస్ చేసుకోవాలి, ప్రభుత్వ సహాయం కూడా మనం తీసుకోవాలి, మన కష్టం మనం పడాలి. సో డెఫినెట్గా నెక్స్ట్ 5 years కూడా చాలా చాలా బాగుంటుందని హార్ట్ఫుల్గా కోరుకుంటూ, సో ఈ ఇయర్ మొత్తం బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలి. అండ్ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.